భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెరల వెంకట్రావు మీద చేశారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే విమర్శలు గురిగింజ సామెతలు తలపిస్తుందని, తెరల వెంకట్రావు ఎమ్మెల్యేగా, ఎంపీగా గతంలో పోటీ చేశారని, ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఉందని పేర్కొన్నారు. పినపాక నియోజకవర్గంలోని ఆయన ఎవరో తెలియకపోయినప్పటికీ 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ పై గెలిచి బీఆర్ఎస్ లో చేరిన రేగా కాంతారావు విమర్శ చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రస్తుత ఎంపీ అభ్యర్థి కోరిక బలరాం నాయకులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను కబ్జా చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చిన రేగా కాంతారావు భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావుపై మాట్లాడేందుకు అర్హత లేదంటూ కోరిక బలరాం నాయక్ హెచ్చరించారు. కాంగ్రెస్ తల్లి పాలు తాగి నువ్వెవరో అడ్రస్ లేదు. 2 సార్లు గెలిపిస్తే ఏం మాట్లాడండి ఆయన? చెన్నై లాగా అయిపోతుంది కాంగ్రెస్. చెన్నైలో ఎట్లా పార్టీ అయిపోయిందో అయిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కాబట్టి తట్టుకోలేక రకరకాల విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు పోయేటప్పుడేమో మేము అభివృద్ధి కోసమే పోయినామని చెప్పారు. నేను ఆ రోజు కూడా అన్నా, అంటే అభివృద్ధి కోసమే పోయినామని చెప్పేటోళ్ళు రేపు మా పార్టీ కూడా అధికారంలోకి వస్తే మళ్ళీ అభివృద్ధి కోసం ఇటు వస్తారా అని. కాబట్టి వాళ్ళు చేస్తేనేమో నీతి అంట, ఇతరులు చేస్తేనేమో రోత అంట. కాబట్టి ఇట్లాంటి మాటలు మానుకోండి. ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే ఏదైతే వెంకట్రావు గారిని విమర్శించే ముందు నువ్వు వాళ్ళ అత్యాశ పడిపోయినావు. పోయి ప్రజల చేత భంగపాటు అయింది. ఇంకొక ఎమ్మెల్యే కూడా మా ఆత్రం సక్కును తీసుకొని కనీసం టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఆయన ఒక సీనియర్గా ఉండే. కాబట్టి భద్రాచలం ఎమ్మెల్యేను ఏదైతే జేనేండో ఆయనను విమర్శించే నైతిక అర్హత ఈ బీఆర్ఎస్ నాయకులకు లేదు. అందులో మీరు కూడా గతంలో 2 సార్లు నువ్వు ఎవరో తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి 2 సార్లు గెలిపించిండ్రు చేయి గుర్తు మీద. అదే వెంకట్రావు గారు గతంలో ఎంపీగా పోటీ చేసిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ప్రజల మధ్య ఉన్నాడు, ఎమ్మెల్యేగా గెలిచిండు. కానీ నువ్వైతే తెలియని పార్టీ వ్యక్తిని తీసుకొచ్చి మా పార్టీ గెలిపిస్తే మా పార్టీని తల్లి రొమ్ము మీద గుద్దినట్టుగా నువ్వు గుద్దిపై మాట్లాడే అర్హత నీకుందా కాంతారావు అని నేను అడుగుతాను. ఇంకోటి కాంతారావు గారు